భార్య అయినా క్లర్క్ భార్య అయినా పడుతున్న కొన్ని కష్టాలు ఎవరు తప్పించే సహజం. పిల్లలు పుట్టడం ప్రకృతి సహజం, ఆడవాళ్ళకి ఒక కష్టం. ఆ కష్టం కాక వాళ్ళ పెంపకం కూడా మగవాళ్ళు కొంతమంది వీళ్ళ మీదే పడేస్తున్నారనమాట. చక్కగా స్త్రీధనాన్ని యథేచ్ఛగా వాడుకుంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు బాగా మాకు పెత్తనం చేసేస్తున్నారు చాలామంది మగవాళ్ళు. మేము గొప్పవాళ్ళం, నేను మొగుడిని, నేను నీకంటాం ఇలాంటి విషయాలు ముఖ్యంగా. అలాగే నేను అన్నయ్యని గొప్పవాడిని, నువ్వేం చేస్తావు ఆడదానివి, అమ్మల్లో కూర్చోవడం తప్ప ఇలా అనేవాళ్ళు కొందరు. ఈ జీవిత వాస్తవ నిజాలు యథార్థ సంఘటనలు రుజుమార్గం వల్ల ఈ రైటర్ రాసినటువంటి ఇంకొకసారి ఇదే కవితని ఇష్టంగా చెప్తున్నాను చూడండి. చాలామందిని ఆలోచింపచేసే మంచి కవితే ఇది. అనాదిగా మహిళ ఎక్కడ ఉంది నీకు గౌరవం. అనాదిగా మహిళ పాపం మన తాతమ్మలు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ ఏంటి వంటగదిలో కూర్చుని అందరికీ వండి వడ్డించే వార్చడాలతో వాళ్ళ యొక్క దేహం మొత్తం అవసరాలకి ఉపయోగపడి, కుటుంబ అవసరాలకు మొత్తం వాళ్ళు గృహావసరాలకి ఉపయోగపడిపోయారు. అయితే ఇప్పుడు ఆధునిక మహిళ ఆ గృహావసరాలు, పప్పులు రుబ్బడాలు, తిరగళ్ళు విసరడాలు తగ్గి కాస్త మిక్సీ ఆధునిక సౌకర్యాలు వచ్చాక కాస్త మహిళలకి రిలీఫ్ అనేది నిజంగానే వచ్చింది. అది డబ్బున్న మహిళలకి. డబ్బు లేని మహిళలు ఎప్పుడు కూడా ఈ పాతకాలం కష్టాల్లోనే మగ్గిపోతున్నారు ఇప్పటికీ. ఇంకా కుటుంబాలు మధ్యతరగతి, పేద, ధనిక అన్నీ ఉన్నాయిగా తేడాలు. కార్ల్ మార్క్స్ గారు ఎవరైనప్పటికీ నేను ఒక మహిళా గౌరవాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అర్హత నాకుంది, మహిళగా పుట్టాను కాబట్టి, తల్లిదండ్రుల వెనకాల 46 ఏళ్ళు మహిళగా బతికాను కాబట్టి, ఆ వివాహ విడాకుల తర్వాత నాలోని లోపలున్న నా మగవాడిని, ప్రతిభని, జెంటిల్మ్యాన్ని, చదువుని, ప్రతిభని బయటికి తీసుకొచ్చేసాను. కానీ ధనార్జనలో ఓడిపోయాను లారీ యాక్సిడెంట్ వల్ల. ఏదైనప్పటికీ నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటూ గౌరవంగా బతుకుతున్న చక్కటి మానవత్వం, మనిషి అని చెప్పుకుందికి 100% అర్హత ఉన్న మనిషి నేనే. కాస్త భోజనానికి ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా బతికే ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళే ఈ రోజుల్లో. పక్క వాళ్ళకి అపకారం చేయని వాళ్ళు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చెడు చేసి ప్రాణాలు మీకు తేకండి, ఆరోగ్యాలు పాటు చేయకండి అంటున్నాను నేను. కొంతమంది మగవాళ్ళ విషయంలో వాళ్ళ వ్యసనాల వల్ల వీళ్ళకి ఆరోగ్యాలు పాడవకూడదు. ఓ మహిళ, ఇంత ఇంట్రడక్షన్ ఏవో ఈ చిన్న వీడియో సరిపోతే ఇప్పుడు 2 కవితలకు డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఓ మహిళ, కుటుంబ గౌరవ ప్రమాణానికి ప్రతీక నీ ఉనికి ఎప్పటికీ ప్రశ్నార్థకరమే, ఆశ్చర్యార్థకమే. ఆచరణలో సమాన గౌరవం మగవారితో ఆశ్చర్యార్థకమే. ఖచ్చితంగా ఉంది, వస్తున్నాయి ఎన్నో చట్టాలు నీకు సపోర్ట్ వస్తున్నాయి. ఏవీ కూడా విశ్లేషించలేవుగా ఖచ్చితంగా నీతి నిజాయితీల రిపోర్ట్లు. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా పోయేది ఆకే అంటే మహిళ అనేది ఒక సామెత. కానీ ఆ ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలిగా. అంటే అక్కడ మహిళ యొక్క టాలెంట్, సమర్థత, ప్రతిభ, మెరిట్ అన్నిటినీ ధనమే కప్పేస్తోంది. ధన అవసరాల కొద్దీ మహిళలు నానా కష్టాలు పడుతున్నారు. వైఫల్యాల్లో ఎవరిది తప్పు అని చెప్పడానికి మానవ మీద కొంతవరకే అంగీకారము. నా తల్లి, నా చెల్లి, నా భార్య అని కుటుంబ బంధాలను గౌరవించే మన మగజాతి ఎదుటి మహిళను అర్థం చేసుకోవడంలోనూ ఎప్పటికీ అవుతున్నది విఫలమైన సహృద్భావ ప్రగతి. మంచి మగవాళ్ళైతే నా మాటలు మన్నించండి, వ్యతిరేక దుష్ట మగవాళ్ళైతే నా నిజాయితీని అంగీకరించి మీ బుద్ధులు మనసులు మార్చుకోండి. ఆలోచనలు మహిళల విషయంలో. నెక్స్ట్, ఎటుపోతోందో మనసుల పురోగతి. బంధాలను బలహీనపరుస్తున్న అక్రమ సంబంధాలలో మహిళ పాత్ర ఎంత, మగవాని పాత్ర ఎంత? మగవాళ్ళకి వృత్తులు డబ్బులు ఇచ్చేసి వ్యసనాలకు ముందుకు తోసే వాళ్ళ పాత్ర ఎంత? భార్య కోసం తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముళ్ళ బంధాలను తెగతెంపులు చేసుకునే మగవాళ్ళు కొందరు. నెక్స్ట్, భార్యాబంధాన్ని మాత్రమే ఉంచుకుని ఇవన్నీ తెగతెంపులు చేసుకునే వాళ్ళు కొందరైతే, అమ్మ, తల్లి, చెల్లి అనే బంధాన్ని పూర్తిగా కట్ చేసేసుకుంటూ పైకి ఉన్నట్టు మాట్లాడుతూ కేవలం భార్యాపిల్లల బంధానికి అతుక్కుపోయి వీళ్ళని కష్టాల్లో, కన్నీళ్ళు, మరణ బాధల్లో కూడా పలకరించిన మగవాళ్ళు కొందరు కుటుంబ బంధాల్లో. ఇదొక గొప్ప కవిత. నెక్స్ట్, ఉండవచ్చు, ఒక ఇంట్లో ఉంటే ఉమ్మడి కుటుంబంలో పడితే ఉండవచ్చు.
ఒకరికొకరు ఇష్టమైతే అన్నం పెట్టి ఆదరించుకోండి, లేదా విషాలు పెట్టి చంపుకోకండి. విషం పెట్టి చంపుకుంటున్నారని ఈ మధ్య పేపర్ వార్తలు వస్తున్నాయి. అది చాలా తప్పు. ఏ మనిషికి ఏ మనిషిని చంపే హక్కు లేదు. పుట్టించింది తల్లిదండ్రులు కాబట్టి చంపే హక్కు ఎవరికీ లేదు. అది ఎందుకంటే కొన్ని నేరాలు న్యాయస్థానాలు చూస్తాయి. న్యాయస్థానాలు కూడా అంత గమ్ముని ఎవరిని చంపేయాలని అనుకో, ఏ తప్పు చేయని వాళ్ళు. పడితే ఒక ఇంట్లో ఉండొచ్చు, పడకపోతే విడిపోవాలి. మనసులు కలవకపోతే వృత్తి చదువు ఉద్యోగాలు ఉన్నాయిగా విడిపోవడానికి. ప్రతి బంధాన్ని గౌరవించవచ్చు కొందరు మగవారు. ఈ లక్ష్య సాధనలో సఫలమవుతున్న వారెందరో. కొంతమంది మగవారి బలహీనతతో మహిళలు మగవాడి బలహీనత మహిళ, బలం మహిళ. అలాగే కొంతమంది మహిళలు ఎప్పుడూ కూడా చాలా పిరికితనం అమాయకత్వంతో ఉంటారు. ఈ పిరికితనం అమాయకత్వాన్ని వంట పని, ఇంటి పని, పక్క వాళ్ళు వంట పనులు కూడా చేయించి అవమానించి హింసలు పెడతారన్నమాట. కాబట్టి తెలివితేటలు, సమర్థత, వాతావరణ, ఆర్థిక, నైతిక, రాజకీయ పరిస్థితులను బట్టి ఉండాలి. రాజకీయాల్లో చక్కటి సమాన చట్టం రావాలని నిర్మల చట్టం చేసిన ఒక గొప్ప యథార్థ సంఘటనలో జీవితం చాలా పోగొట్టుకున్న ఒక మంచి మహిళని నేను. చదువు ద్వారా జీవితం